హాయ్ గైస్, ఈరోజు వచ్చి మనం మల్టీమీడియాని ఎట్లా నేర్చుకోవాలి, మల్టీమీడియా అనేది సర్టిఫికేట్ ఎట్లా యూజ్ అవుతుందని చెప్పి తెలుసుకుందాం అంతా. సో మల్టీమీడియా అనేది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, అది మీరు దాని గురించి ఒక్క రూపాయి కూడా స్పెండ్ చేసే అవసరం లేదు మీరు. ఓకేనా? చాలా మంది అంటారు మల్టీమీడియా చాలా ఎక్స్పెన్సివ్తో కూడింది అని అంటారు, బట్ మీరు నేర్చుకోవాలంటే మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్గా నేర్చుకోవచ్చు అంతా. మీరు యూట్యూబ్లోకి వెళ్తే మీకు చాలా ట్యూటోరియల్స్ కూడా ఉంటుంది మీకు. ఎందుకంటే మీకు చాలా మంది ఏమంటారంటే మల్టీమీడియాకి వెళ్ళాలంటే ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి లక్షల లక్షల ఫీజు ఉంటుంది అంటారు, బట్ అదంతా వేస్ట్ ఆఫ్ యువర్ టైం అంతా. మీ మనీ వేస్ట్, మీ టైం కూడా వేస్ట్ అవుతుంది. నా ఒపీనియన్ ప్రకారం అయితే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి నేర్చుకోవడం చాలా అంటే చాలా బెటర్. మీరు ఇన్ కేస్ మీకు సర్టిఫికేట్ కూడా కావాలంటే ఉడిమిలోకి వెళ్ళి మీరు 500-600 ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది. మీరు ఇన్ కేస్ ఎవరికైనా సర్టిఫికేట్ కావాలంటే మోస్ట్లీ అయితే బయట ఎవరు అడగరు సర్టిఫికేట్ అని. మీ క్వాలిటీ వర్క్ చూస్తారు, మీ స్కిల్స్ ఏందో చూస్తారు, కానీ మీకు అదేం అడగరు. మీదే సర్టిఫికేట్ ఎక్కడ నేర్చుకున్నారు అవన్నీ. ఇన్ కేస్ ఎవరికైనా మీకు మల్టీమీడియా అనేది నేర్చుకోవాలి ఉంది, మాకు ఎట్లా నేర్చుకోవాలి అని అనుకుంటే మాత్రం మన పేజ్ని ఫాలో చేసుకోండి. ముందు ముందు ఇంకా వీడియోస్ అనేది వస్తుంది.